వారికి సంఘీభావం తెలియజేశారు. తెలుగుదేశం, జనసేన, సిపిఐ, ప్రజా సంఘాలు రాప్తాడు సిద్ధం సభ దగ్గర రెచ్చిపోయారు. వైసీపీ అల్లరి ముగ్గులు, జనాలు వెళ్లిపోతున్న ఫోటోలు, వీడియోలు తీస్తున్న ఇద్దరు ఏబిఎన్ మీడియా ప్రతినిధులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రైల్వే కోడూరు గాంధీ విగ్రహం వద్ద నిరసనలు వెలువెత్తాయి. గాయపడిన వారికి వైద్యం చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు చేస్తున్న నిరసన టోల్ గేట్ వద్ద నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీ. దోషులను శిక్షించాలంటూ ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. అనంతరం రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సంఘాలు. మనం పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగానే స్పందించారు. పోలీసులు స్పందించి ఫోన్ మాత్రం చూపించారు. కంప్లైంట్ మాత్రం రిటర్న్ తీసుకోలేదు. గౌరవ సిఐ గారికి మనం చెప్పినాం. అందరం కలిసి పోలీసులు పోయి సార్ మాకు ఇది పునరావృతం కాకుండా మాకు రక్షణ కావాలా, సంపూర్ణమైన భరోసా కావాలా అని కూడా చెప్పినాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించాము. జర్నలిస్టులందరూ కూడా నేరుగా తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆ నుంచి నేరుగా పోలీసులు ఏర్పాటు చేస్తారు. విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత. విలేకరులపై దాడులు, విలేకరులపై దాడులు, విలేకరులపై దాడులు, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టుల ఐక్యత. ఎంఆర్ఆర్ గారు ఏమవుతుందో మనం రాసేసి ఇచ్చేద్దాం. విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత. విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత. శిక్షించాలి, శిక్షించాలి. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. దాడి చేసిన వైసీపీ ఏం పేరు అంటున్నా ప్రస్తుతం రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతుంది అనే దానికి నిదర్శనం ప్రజాస్వామ్యానికి 4 పాదాలైనటువంటి చట్టం, న్యాయం, రాజకీయ వ్యవస్థలు అయితే 4వ పాదం మీడియా ప్రతినిధులు. వారిపైన నిజాలను వెలుగు తీసే క్రమంలో వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తుంటే నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన నేను సిద్ధం అనే ఒక పరంబోకు కార్యక్రమంలో సాక్షాత్తు సీఎం పాల్గొన్న సభలో ఆంధ్రజ్యోతి విలేకరుపై తీవ్రమైన దాడిని జనసేన పార్టీ తరఫున మేము రైల్వే కోడూరు నుంచి మొట్టమొదటిగా ఖండిస్తున్నాం. ఈ దారుణాలు, ఈ దాష్టికాలు, ఈ దౌర్జన్యాలు ఈరోజు ప్రారంభమైనవి కాదు. సీఎం రాజశేఖర్ వైసీపీ ప్రభుత్వం సిద్ధం అనే కార్యక్రమాన్ని గట్టిగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. నిన్నటి దినం అక్కడ ఆంధ్రజ్యోతి కెమెరామ్యాన్
వీడియోను చిత్రీకరిస్తుండగా ఆయనపై అమానుషమైన దాడి జరిగింది. ఈ దాడికి నిరసనగా రైల్వే కోడూరులో విలేకరులు, వామపక్షాలు, జనసేన, టీడీపీ తదితర పార్టీలు ఐక్యంగా సంయుక్తంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇది హేయమైన చర్యగా జర్నలిస్టు సంఘాలు భావిస్తున్నాయి, ఖండిస్తున్నాయి తీవ్రంగా. తర్వాత రాష్ట్రంలో చాలా దాడులు జరిగాయి ఈ 4.5 సంవత్సరాలు జర్నలిస్టులపై. దేశంలో కూడా జరిగాయి. కానీ సుప్రీంకోర్టు జర్నలిస్టులపైన దాడి చేయడం, అంటే అమానుషంగా మాట్లాడడం, అసభ్యకరంగా మాట్లాడడం ఇటువంటివి జరిగితే కొన్ని శిక్షలు అమలు చేసింది. కానీ అది తీర్పుకే ఇదైనాయి కానీ అమలుకు నోచుకోలేదని జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి జర్నలిస్టులకు పూర్తి రక్షణ ప్రభుత్వం కల్పించాలని, అలాగే దాడులు ఆపాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. జర్నలిస్టు సంఘానికి జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. రైల్వే కోడ్ నుంచి మొట్టమొదటిగా ఖండిస్తున్నాం. ఈ దారుణాలు, ఈ దాష్టికాలు, ఈ దౌర్జన్యాలు ఈరోజు ప్రారంభమైనవి కాదు. సీఎం రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్న తొలి రోజు నుంచి ఈ దాష్టికాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది చివరిది కాదు, మొదటిది కాదు. గత 2 రోజుల ముందు కూడా TV5 రైల్వే కోడూరు విలేకరికి సంబంధించి పండ్రా ప్రసాద్ కానీ, అంతకుముందు ఒక నర్సారెడ్డి అనే ఒక విలేకరి పైన కానీ, మరికొందరు వెలుగు చూడని చాలామంది విలేకరుల పైన దాడులు, భయోత్పాతం కల్పించే ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు ఎన్నో వింటూనే ఉన్నాం. రైల్వే కోడూరులో కూడా చాలా దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని 60 రోజుల్లో మనం అందరం కలిసి ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదు అని జనసేన పార్టీ తరఫున రైల్వే కోడూరు నుంచి ఖండిస్తున్నాం ఈ చర్యను. ఈ ప్రజాప్రతినిధులుగా రాజకీయ పార్టీల వారు, ప్రజా సంఘాల వారు, తర్వాత అన్ని రాజకీయ పార్టీల వారు, వారితో పాటు మా జనసేన పార్టీ ఈ పత్రికా ప్రతినిధులకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ వారికి భరోసా ఇవ్వడం జరుగుతోంది. వారి వెనక మేము నిలబడతామని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున తెలియజేయడం. వైసీపీ ప్రభుత్వం సిద్ధం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. నిన్నటి దినం